everyone, welcome back to my channel. This is day 4 of AP Set 2025. ఈ వీడియోలో మనం పార్ట్ 2 ఆఫ్ కెమికల్ కైనెటిక్స్ చూద్దాం. పార్ట్ 1 ఆఫ్ కెమికల్ కైనెటిక్స్ లో మనం రేట్ ఆఫ్ ది రియాక్షన్ అంటే ఏంటో చూసాం. యావరేజ్ రేట్ ఆఫ్ ది రియాక్షన్, ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ ది రియాక్షన్, రేట్ ఎక్స్ప్రెషన్ అండ్ రేట్ కాన్స్టెంట్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రేట్ ఈక్వేషన్. రేట్ ఈక్వేషన్ మనం డిఫరెంట్ ఫార్మ్స్ లో ఎలా రాస్తాం అనేది చూసాం. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ ది రియాక్షన్, ఎలిమెంటరీ అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్, ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ ది రియాక్షన్స్ గురించి మనం పార్ట్ 1లో డిస్కస్ చేసాం. పార్ట్ 2 వీడియోలో 0, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ రేట్ ఎక్స్ప్రెషన్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్, అలాగే హాఫ్ లైఫ్ పీరియడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, మనం గ్రాఫ్ రిప్రజెంటేషన్స్ గురించి చూద్దాం. అంటే జనరల్ ఫార్మ్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, y = mx ఉంది. ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ఆరిజిన్, దిస్ ఇస్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో y = mx ఫామ్లో మనకి ఏమైనా ఈక్వేషన్ కనిపిస్తే మనకి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఉంటుంది. సెకండ్, y = mx + c. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వేషన్ ఫర్ స్ట్రైట్ లైన్, బట్ డు నాట్ పాసెస్ త్రూ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పాస్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఉంది c. సో దిస్ ఈజ్ ద జనరల్ గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ y = mx + c. y = e⁻x, y = e⁻−x గ్రాఫ్ రిప్రజెంట్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్. ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వదు. ఓకే, 0 నుంచి స్టార్ట్ అవ్వదు. y = e⁻x, పాజిటివ్ x కాబట్టి మనకి ఇది +x, ఇది +y. మనకి కర్వ్ అనేది పాజిటివ్ x సైడ్ ఉంటుంది. y = e⁻−x అయితే నెగిటివ్ x ఉంది, అంటే నెగిటివ్ యాక్సిస్ -x, దిస్ ఇస్ y. కర్వ్ వచ్చేసరికి మనకి -x సైడ్ ఉంటుంది ఎక్స్పోనెన్షియల్ కర్వ్. y = cx² represents the parabola curve. Parabola curve. This is y axis and this is x axis and this is the parabola curve. So y = cx² equation represents the parabola curve. xy = constant, and x into y = constant represents the hyperbola curve. Hyperbola curve ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం మనం. This is y axis, this is x-axis and this is the hyperbola curve. Okay, these are the general forms of graph representations. ఈ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ ఈక్వేషన్ తగ్గ గ్రాఫ్ ఏది వస్తుందో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ రేట్ లో ఎక్స్ప్రెషన్స్. ఇట్ మ్యాథమెటికలీ లింక్స్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అండ్ టైమ్ ఆఫ్ ది రియాక్షన్, హెల్పింగ్ డిటర్మైన్ రేట్ కాన్స్టెంట్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ అంటే రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ టైం, ఈ రెండిటికి మధ్యన ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ని బేస్ చేసి మనం రేట్ కాన్స్టెంట్ అండ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ అంటే సింపుల్గా ఇట్ ఈస్ అ మ్యాథమెటికల్ ఈక్వేషన్ బిట్వీన్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అండ్ టైం. ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ని యూజ్ చేసి మనం రేట్ కాన్స్టెంట్ అండ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో జీరో ఆర్డర్ రియాక్షన్ అంటే ఏంటి? రేట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్. అంటే రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ 0. అంటే రేట్ ఇక్కడ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్తో డిపెండ్ అవ్వట్లేదు, టు ద పవర్ ఆఫ్ 0 కాబట్టి ఇట్ ఈస్ జీరో ఆర్డర్ రియాక్షన్. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి ఎలా రాస్తాం? రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ 1. సో ఇక్కడ రేట్ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్తో డిపెండ్ అవుతుంది, టు ద పవర్ ఆఫ్ 1 కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి ఎలా రాస్తాం? రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ 2. This is a second order reaction. So zero order reaction rate does not depends upon the concentration of the reactant. So reactant to the power of 0. Integrated rate లో expression for zero order reaction calculate చేయడానికి మనం ఒక రియాక్షన్ తీసుకుందాం.
మనం ఇక్కడ ఈ రియాక్షన్ తీసుకుందాం అనుకోండి, దీనికి రేట్ రాయాలి. మీకు నేను ఆల్రెడీ చెప్పాను రేట్ ఎలా రాయాలి అనేది. రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై స్టాయికియోమెట్రీ ఇంటూ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్. సెకండ్ ఫార్మ్ ఏంటి, రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రీ. మనం డిస్కస్ చేసాం, గుర్తున్నాయా మీకు? సో రేట్ ఆఫ్ ది రియాక్షన్ ఎలా రాసుకుంటాం, రేట్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై స్టాయికియోమెట్రీ ఇంటూ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ రియాక్టెంట్, లేదా రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రీ. సో ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకుని మనం రేట్ ఎలా రాస్తాం, ఫస్ట్ ఫామ్ ద్వారా రాసేదైతే రేట్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై స్టాయికియోమెట్రీ. ఇక్కడ స్టాయికియోమెట్రీ వచ్చేసరికి స్మాల్ ఏ కదా, సో 1 డివైడెడ్ బై స్మాల్ ఏ ఇంటూ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ రియాక్టెంట్. ఇక్కడ రియాక్టెంట్ వచ్చేసరికి క్యాపిటల్ ఏ. రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఎలా రాస్తాం, నెగిటివ్ సైన్ అని చెప్పాను. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ విత్ టైం డిక్రీజ్ అవుతుంది కాబట్టి మైనస్ డిఏ బై డిటి. దిస్ ఇస్ ద రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ రియాక్టెంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫామ్. సెకండ్ ఫామ్లో మనం రేట్ని ఎలా రాయొచ్చు, రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రీ అని చెప్పాను. కానీ దిస్ ఈజ్ అ జీరో ఆర్డర్ రియాక్షన్. జీరో ఆర్డర్ రియాక్షన్కి ఏమవుతుంది, రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ జీరో. జీరో ఆర్డర్ రియాక్షన్కి రేట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ జీరో. రియాక్టెంట్ ఏంటి ఇక్కడ, ఏ, capital A. So rate is directly proportional to concentration of capital A to the power of 0 for zero order reaction. ఇక్కడ మనం proportionality తీసేస్తే మనకి rate is equal to K into concentration of A to the power of 0 వస్తుంది. Okay, where K is the rate constant. Anything to the power of 0 equals to 1. మనం మ్యాథ్స్లో ఆల్రెడీ చదువుతాం, anything to the power of 0 equals to 1. So rate is equal to K naught గా సింపుల్గా రాసుకోవచ్చు. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు K naught కింద రాసుకున్నాం, వేర్ K naught ఈజ్ అ రేట్ కాన్స్టెంట్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్. సో ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫామ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫామ్. ఫస్ట్ ఫామ్ ఏమి వచ్చింది, రేట్ ఈజ్ ఈక్వల్ టు -1/a dA by dt, అండ్ సెకండ్ ఫామ్లో రేట్ మనకి రేట్ ఈజ్ ఈక్వల్ టు K naught వచ్చింది. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఈక్వేట్ చేయొచ్చు కదా. దిస్ ఈజ్ ఆల్సో రేట్ ఆఫ్ ది రియాక్షన్, కాబట్టి ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేయొచ్చు. ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తే మనకు వచ్చేది -1/a dA by dt ఈజ్ ఈక్వల్ టు K naught కింద రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా రేట్ ఆఫ్ ది రియాక్షన్. కాబట్టి ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ని మనం ఈక్వేట్ చేస్తున్నాం. -1/a dA by dt ఈజ్ ఈక్వల్ టు K naught. ఈ dA ఇక్కడ ఇలా ఉంచేసి -a dtని మనం K naught వైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, d ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు -a K naught ఇంటూ dt. స్మాల్ a అండ్ dtని ఇటువైపు తీసుకొచ్చేస్తాం, నెగిటివ్ సైన్ కూడా ఇటువైపు తీసుకొచ్చేస్తే dA ఈజ్ ఈక్వల్స్ టు -a K naught ఇంటూ dt అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్ని ఇంటిగ్రేట్ చేస్తాం అండర్ ద లిమిట్స్ ఏమవుతాయి అంటే A naught, which is the initial concentration of the reactant, AT, which is the reactant concentration after time t. చూడండి, A naught is the initial concentration and AT is concentration of reactant after time t. సో ఏని అండర్ A naught అండ్ AT లిమిట్స్లో మనం ఇంటిగ్రేట్ చేస్తాం. అలాగే టైంని మనం 0 అంటే ఇనీషియల్ టైం 0 అండ్ ఆఫ్టర్ టైం t, 0 అండ్ t ఈ రెండు లిమిట్స్ మధ్యన మనం టీని ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, దిస్ ఇస్ A naught లోవర్ లిమిట్, AT ఈజ్ అప్పర్ లిమిట్ ఇంటూ dA ఈజ్ ఈక్వల్ టు -a K naught ఇంటూ
ఇంటిగ్రేషన్ ఆఫ్ dt అండర్ ద లిమిట్స్ ఆఫ్ లోవర్ లిమిట్ 0 అండ్ హయ్యర్ లిమిట్ ఆఫ్ టైమ్ ఈస్ t. సో ఇలా ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మనకి వచ్చే ఎక్స్ప్రెషన్ at మైనస్ a నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ a k నాట్ ఇంటూ t. ఇది ఎలా వస్తుంది? ఇది కదా మనకి ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనం ఏం చేస్తాం, dAని ఇంటిగ్రేట్ చేస్తాం అండర్ ద లిమిట్స్ ఆఫ్ a నాట్ అండ్ at. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఫైనల్ లిమిట్ మైనస్ ఇనీషియల్ లిమిట్. ఇక్కడ ఏని ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనం ఎలా రాసుకుంటామంటే ఫైనల్ లిమిట్ ఎంత? at మైనస్ ఇనీషియల్ లిమిట్ a నాట్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ak నాట్ ఇంటూ ఇక్కడ dtని కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఫైనల్ లిమిట్ ఎంత? t మైనస్ ఇనీషియల్ లిమిట్ 0. సో ఈ రకంగా మనం తీసుకుంటే ఏమొచ్చింది? at మైనస్ a నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ak నాట్ ఇంటూ t మైనస్ 0 అంటే టీఏ కదా. సో ఇది మనకి ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇక్కడ మనం నెగిటివ్ సైన్ అంటే టూ సైడ్స్ మనం నెగిటివ్తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ ఉంది, ఈ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, దీనికి నెగిటివ్ అటాచ్ అవుతుంది. సో ఏమవుతుంది? a నాట్ మైనస్ at ఈజ్ ఈక్వల్ టు ak నాట్ ఇంటూ t. ఇది ఎక్స్ప్రెషన్ మనకి ఫామ్ అవుతుంది నెగిటివ్తో మల్టిప్లై చేస్తే. దిస్ ఈజ్ ద జీరో ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్. ఇక్కడ స్మాల్ ఏకి ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉండదు. జీరో ఆర్డర్ రియాక్షన్లో మనకి స్టాయికియోమెట్రీ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి మనం సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే a నాట్ మైనస్ at ఈజ్ ఈక్వల్ టు k నాట్ ఇంటూ t కింద రాసుకోవచ్చు. ఓకే, వేర్ a నాట్ ఈజ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ అండ్ at ఈజ్ అ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆఫ్టర్ టైమ్ t. k నాట్ అంటే రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద జీరో ఆర్డర్ రియాక్షన్, t అంటే టైమ్ ఆఫ్ ది రియాక్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్ ఇవన్నీ. a నాట్ అండ్ at ఆర్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్, t అంటే టైం. ఈ రెండిటికి మధ్య మనకి మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫామ్ అయింది కదా. సో దీన్నే అంటారు ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ అంటే. ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ రియాక్షన్ కాన్సన్ట్రేషన్కి టైంకి మధ్యన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మీరు నొటేషన్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. a నాట్ ఈజ్ అ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, అండ్ at ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆఫ్టర్ టైమ్ t. టైం t తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఎంత మారిందో ఆ వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. a నాట్ అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఎంత ఉందో ఆ వేసుకుంటాం. k నాట్ ఈజ్ రేట్ కాన్స్టెంట్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్, t ఈజ్ అ టైమ్ ఆఫ్ ది రియాక్షన్. ఈ నొటేషన్స్ చాలా ఇంపార్టెంట్. జీరో ఆర్డర్ రియాక్షన్కే కాదు, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి కూడా మనం a నాట్ అండ్ atయే తీసుకుంటాం. ఎక్కడైనా సరే మనకి a నాట్ వచ్చింది అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ అని అర్థం, at అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఆఫ్టర్ టైమ్ t. సో ఈ రకంగా మనం ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ని మనం డిరైవ్ చేస్తాం. నెక్స్ట్ t half. t half అంటే టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ టు డిక్రీజ్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ. మనం సబ్స్ట్రేట్ తీసుకుంటాం కదా, అంటే రియాక్టెంట్ తీసుకుంటాం కదా, ఈ రియాక్టెంట్ మనకి హాఫ్గా డిక్రీజ్ అవ్వడానికి పట్టే టైంనే t half అంటారు. ఓకే, టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ టు డిక్రీజ్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూతో పోలిస్తే హాఫ్కి రిడ్యూస్ అయిపోయే టైం ఏదైతే ఉంటుందో ఆ టైం గ్యాప్, దాన్నే t half అంటారనమాట. ఓకే, జీరో ఆర్డర్ రియాక్షన్కి t halfని ఎలా రాసుకుంటామంటే t half ఈజ్ ఈక్వల్స్ టు a నాట్ డివైడెడ్ బై
2K. A naught అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్. K అంటే రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ది రియాక్షన్. సో T half is equal to A naught by 2K. ఈ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసే మనకి టైం లేదు కాబట్టి సింపుల్గా మీకు డైరెక్ట్గా ఈక్వేషన్ ఇచ్చేసాను. జీరో ఆర్డర్ రియాక్షన్ యొక్క T half క్యాలిక్యులేట్ చేయమంటే concentration of reactant at initial concentration of the reactant divided by 2 into K. సో ఈ రకంగా మనం T half ని క్యాలిక్యులేట్ చేయాలి. అది ఫర్దర్గా మీకు ప్రాబ్లమ్స్లో నేను చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎక్స్ప్రెషన్ని గుర్తుపెట్టుకోండి. హియర్ T half is directly proportional to initial concentration of the reactant. ఇక్కడ చూసుకుంటే T half మనకి A naught తో డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీలో ఉంది. సో T half is directly proportional to initial concentration of the reactant. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే T half వాల్యూ అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో T half is equal to A naught divided by 2K and T half is directly proportional to concentration of A naught. అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే T half వాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది. అండ్ T completion అంటే టైం రిక్వైర్డ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2 into T half. ఇది ఓన్లీ జీరో ఆర్డర్ రియాక్షన్కి మాత్రమే అప్లికబుల్. ఓకే, T completion is equal to 2 into T half. సో దిస్ ఈజ్ అబౌట్ ద జీరో ఆర్డర్ రియాక్షన్. సో ఇందాక మనం ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్ చూసాము, విచ్ ఈస్ A naught minus AT is equal to KT. Okay, where A naught is a initial concentration of the reactant, AT is the concentration of the reactant after time t, K ante rate constant, T ante time of the reaction. So T half ni manam chusam, T half expression is equal to A naught divided by 2K, where A naught is the initial concentration. K యొక్క యూనిట్స్ వచ్చేసరికి K యూనిట్స్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేషన్ చూసాం, మోల్ లీటర్ ఇన్వర్స్ 1 minus n సెకండ్ ఇన్వర్స్, జనరల్ ఫార్ములా కదా. ఇక్కడ n ప్లేస్లో మనం జీరో ఆర్డర్ కాబట్టి జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ వస్తుంది. దిస్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. అండ్ అలాగే T half ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్. సో ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ T half. ప్రతిదానికి మనం ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో నేను ఏం చేశానంటే ఇక్కడ ట్యాబ్యులర్ ఫామ్లో మీకు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసాను. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి ln, విచ్ ఇస్ న్యాచురల్ లాగరిథం, ln ఇంటూ A naught divided by AT is equal to KT, where A naught is the initial concentration of the reactant, AT is a final concentration of the reactant at time t. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క T half ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి T half is equal to ln2 divided by K, ln2 by K. రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ వచ్చేసరికి మోల్ లీటర్ ఇన్వర్స్ టు ద పవర్ ఆఫ్ 1 minus n సెకండ్ ఇన్వర్స్ కదా, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 1 0 అయిపోతుంది. సో ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. సో 1 into సెకండ్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. K యొక్క యూనిట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో సెకండ్ ఇన్వర్స్. అలాగే T half అండ్ A naught ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. ఎందుకు, ఇక్కడ T half ఎక్స్ప్రెషన్లో మనకి A naught అనేది లేదు. ఇక్కడైతే మనకి T half is equal to A naught divided by 2K. అంటే T half A నాట్తో డైరెక్ట్గా డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్లో A naught ఉందా, లేదు. కాబట్టి T half అండ్ A naught ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్. సెకండ్ ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి 1/AT minus 1/A naught is equal to KT. Okay, where AT is a concentration of the reactant at time t, A naught is a initial concentration of the reactant. T ante time, K ante rate constant of second order reaction. T half యొక్క ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి T half is equal to 1/A naught K. మీరు ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడైనా రాసుకోండి, అస్తమానం మెమరైజ్ చేసుకుంటూ ఉండండి. సో T half is equal to 1 by concentration of A into K, A naught into K, where A naught is the initial concentration.
అండ్ కే యూనిట్స్ వచ్చేసరికి రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ వచ్చేసరికి మోల్, లీటర్ ఇన్వర్స్, 1 - n సెకండ్ ఇన్వర్స్. ఎన్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం మనం. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మోల్ ఇన్వర్స్, లీటర్, సెకండ్ ఇన్వర్స్. దిస్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ rate constant. And T half is inversely proportional to initial concentration of the reactant. ఇక్కడ చూసుకుంటే T half is equal to 1/A0 into K. ఇక్కడ T half and A రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. సో T half is inversely proportional to A0. ఇది ఒక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్ చూసుకుంటే 1/AT square minus 1/A0 square equals to 2 kT. This is the third order integrated rate law expression. AT అంటే concentration of reactant at time t, A0 అంటే initial concentration of the reactant, వాటిని స్క్వేర్ చేస్తాం అనమాట ఆ వాల్యూస్, is equal to 2 kT. This is the third order integrated rate law expression. T half యొక్క ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి T half is equal to 3/2 A0 square into K. This is the formula for T half in third order reaction. T half is equal to 3/2 A0 square into K. K యొక్క యూనిట్స్ వచ్చేసరికి మోల్ to the power of -2 లీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్. సేమ్ మోల్, లీటర్ ఇన్వర్స్, 1 - n సెకండ్ ఇన్వర్స్లో మనం n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి K యొక్క యూనిట్స్ వచ్చేస్తాయి. థర్డ్ ఆర్డర్ n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రేట్ కాన్స్టెంట్ యూనిట్స్ వచ్చేస్తాయి థర్డ్ ఆర్డర్ రియాక్షన్కి. అలాగే T half ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A0 స్క్వేర్. ఇక్కడ చూసుకుంటే T half A0 స్క్వేర్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. సో T half ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A0 స్క్వేర్. ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఒక టేబుల్ లాగా రాసేసుకోండి ఎక్కడైనా. ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్. T half ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, జీరో ఆర్డర్కి, అలాగే K యూనిట్స్ రాసుకోండి. అలాగే T half డిపెండెన్సీ కూడా ఒక టేబుల్ ఫామ్లో రాసేసుకోండి. నెక్స్ట్ మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ గురించి చూద్దాం. అందులో ఫస్ట్ వన్ జీరో ఆర్డర్ రియాక్షన్స్. సో మనకి తెలుసు జీరో ఆర్డర్ రియాక్షన్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్ ఏంటి? A0 - AT ఈజ్ ఈక్వల్స్ టు KT. అలాగే T half యొక్క ఎక్స్ప్రెషన్ T half ఈజ్ ఈక్వల్స్ టు A0 డివైడెడ్ బై 2K ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్. ఈ రెండు ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని మనం గ్రాఫ్స్ అనేవి డ్రా చేస్తాం అనమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి A0 - AT వర్సెస్ T. మనం ఎప్పుడు గ్రాఫ్ y వర్సెస్ x ఫామ్లో తీసుకుంటాము. సో మనకి ఇంటిగ్రేటెడ్ రేట్ల ఎక్స్ప్రెషన్ ఏంటి? A0 - AT ఈజ్ ఈక్వల్ టు KT కదా. సో A0 - AT అంటే విచ్ ఇస్ y ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఇక్కడ x ప్లేస్లో ఏముంది? T ఉంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ x. ఇది ఏ ఫామ్లో ఉంది? y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది కదా. మీకు ఆల్రెడీ చెప్పాను y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంటే మనకి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ A0 - AT వర్సెస్ T. y యాక్సిస్లో A0 - AT తీసుకుంటున్నాం, x యాక్సిస్లో T. సో ఇక్కడ స్లోప్ వచ్చేసరికి స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు K. ఈ రెండు ఈక్వేషన్స్ మనం రిలేట్ చేసుకుంటే m ప్లేస్లో K ఉంది అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఈక్వల్ టు K. నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్ AT వర్సెస్ T అంటే y వర్సెస్ x. y ప్లేస్లో A0 అండ్ x ప్లేస్లో T. ఈ రెండు వేరియబుల్స్ని తీసుకుని మనం గ్రాఫ్ డ్రా చేయాలి. A0 - AT ఈజ్ ఈక్వల్ టు KT ఈజ్ ద ఇంటిగ్రేటెడ్ రేట్ లాw ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీరో ఆర్డర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే AT ఇటువైపు తీసుకెళ్దాం, KTని ఇటువైపు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? A0 - KT, ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ ఉంటే అటువైపు పాజిటివ్ అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు AT అవుతుంది. దీన్నే మనం AT ఈజ్ ఈక్వల్ టు A0 - KT కింద కూడా రాసుకోవచ్చు కదా. ఏం లేదు, ఈ ఈక్వేషన్ని రివర్స్ చేశాను అంతే. AT ఈజ్ ఈక్వల్ టు A0 - KT వచ్చింది. ఇది ఏ ఫామ్లో ఉందో చూడండి. y ప్లేస్లో మనకి AT ఉంది, x ప్లేస్లో T. సో ఇది ఏ ఫామ్లో ఉందంటే y ఈజ్ ఈక్వల్ టు
సి మైనస్ ఎంఎక్స్ ఫామ్లో ఉందా? వై యాక్సిస్లో మనం ఏటీ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్లో టీ తీసుకున్నాం. సో ఈ ఈక్వేషన్ మనకి y ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ ఎంఎక్స్ ఫామ్లో ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, y ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఎంఎక్స్ ఫామ్లో ఉంటే మనకి గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. y ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? y ఈజ్ ఈక్వల్స్ టు సి మైనస్ ఎంఎక్స్ ఫామ్లో ఉంది. ఈ కేసులో మనకి ఏంటంటే నెగిటివ్ స్లోప్ వస్తుంది, అంటే ఇలా డిక్రీజ్ అవుతుంది అనమాట. స్లోప్ అనేది డిక్రీజ్ అవుతుంది, నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి. పాజిటివ్ సైన్ ఉంటే ఇలా ఇంక్రీజింగ్ గ్రాఫ్ ఉంటుంది, నెగిటివ్ సైన్ ఉంటే ఇలాగా డిక్రీజింగ్ గ్రాఫ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఫర్ ఏటీ వర్సెస్ టీ. మనం వై యాక్సిస్లో ఏటీని తీసుకుంటాం, ఎక్స్ యాక్సిస్లో టీని తీసుకుంటాం. స్లోప్ ఎంత? స్లోప్ ఆఫ్ దిస్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు కే. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం కంపేర్ చేస్తే స్లోప్ ప్లేస్లో ఇక్కడ కే ఉంది, ఎం ప్లేస్లో కే ఉంది. సో స్లోప్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కే అండ్ ఇంటర్సెప్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్. సి అంటే ఇంటర్సెప్ట్ అనమాట. ఇంటర్సెప్ట్ వాల్యూ ఎంత ఉంది? ఏ నాట్. ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఇంటర్సెప్ట్ అంటారు. దిస్ ఈజ్ ఏ నాట్. సో మీరు నీట్గా రాసుకోండి ఎక్కడైనా. ఇలా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇలా క్లమ్జీగా ఉంది, కానీ మీరు నీట్గా ఒక నోట్స్ ఫామ్లో రాసుకోండి. సో థర్డ్ వన్ వచ్చేసరికి రేట్ వర్సెస్ ఏ నాట్. జీరో ఆర్డర్ రియాక్షన్లో రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ జీరో అని చెప్పాను, అవునా? రేట్ ఆఫ్ ది రియాక్షన్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు జీరో ఆర్డర్ రియాక్షన్. సో మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే y వర్సెస్ ఎక్స్ కదా, y యాక్సిస్లో మనం రేట్ తీసుకుంటున్నాం, ఎక్స్ యాక్సిస్లో మనం ఏ నాట్ తీసుకుంటే దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ రేట్ వర్సెస్ ఏ నాట్. మనం ఏం రాసాం జీరో ఆర్డర్ రియాక్షన్లో? మీకు గుర్తుందా? రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ నాట్ టు ద పవర్ ఆఫ్ జీరో అని రాసాం. ఏ నాట్ టు ద పవర్ ఆఫ్ జీరో, ఎందుకంటే డిపెండ్ అవ్వదు కదా, రేట్ ఆఫ్ ది రియాక్టెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి ఏ నాట్ టు ద పవర్ ఆఫ్ జీరో రాసాం. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్. ఇక్కడ ఏ నాట్ ఎక్కడుంది రియాక్షన్లో? ఈ ఈక్వేషన్లో మనకి ఏ నాట్ లేదు కాబట్టి రేట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. సో దిస్ విల్ బీ ద గ్రాఫ్ ఆఫ్ రేట్ వర్సెస్ ఏ నాట్ ఇన్ జీరో ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ టీ హాఫ్ వర్సెస్ ఏ నాట్. టీ హాఫ్ వర్సెస్ ఏ నాట్ యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వై యాక్సిస్, వై వర్సెస్ ఎక్స్. ఈ రకంగా మనం ఎక్స్ప్రెషన్ మనం కన్వర్ట్ చేసుకోవాలి. టీ హాఫ్ ఫార్ములా ఏంటి జీరో ఆర్డర్ రియాక్షన్కి? ఏ నాట్ డివైడెడ్ బై 2k. వై యాక్సిస్లో మనం టీ హాఫ్ తీసుకుంటున్నాము, అలాగే ఎక్స్ యాక్సిస్లో ఏ నాట్ తీసుకుంటున్నాం. ఇది ఎలా ఉంది? y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ఫామ్లో ఉందా? y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ఫామ్లో ఉంది. ఓకే, సో దీనికి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇట్ ఈస్ అ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. వై యాక్సిస్లో టీ హాఫ్, ఎక్స్ యాక్సిస్లో మనం ఏ నాట్ తీసుకున్నాం. స్లోప్ ఆఫ్ ది రియాక్షన్, స్లోప్ ఎంత ఇక్కడ? ఇది కంపేర్ చేసుకుంటే 1 డివైడెడ్ బై 2k. 1/2k విల్ బి ద స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్. ఓకే, ఈ రకంగా మనం జీరో ఆర్డర్ రియాక్షన్స్ యొక్క గ్రాఫ్స్ మనం డ్రా చేస్తాం. నెక్స్ట్ మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ చూద్దాం. సో మనకు తెలిసి ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈస్ ln a naught by at is equal to kt అండ్ టీ హాఫ్ ఫార్ములా వచ్చేసరికి ln2/k. టీ హాఫ్ ఇస్ ఈక్వల్స్ టు ln2/k. సో ఈ రెండు ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనం గ్రాఫ్స్ ఇప్పుడు డ్రా చేస్తాం. అందులో ఫస్ట్ వన్ ln a naught by at వర్సెస్ t. ఓకే, మనకి తెలిసిన ఎక్స్ప్రెషన్ ఏంటి? ln a naught divided by at is equal to kt is a rate law expression for first order reaction. ఇక్కడ y versus x కదా,
వై యాక్సిస్లో మనం ln a0/kt తీసుకుంటున్నాం, అలాగే x యాక్సిస్లో t తీసుకుంటున్నాం. సో ఇది ఏ ఫామ్లో ఉంది? y = mx ఫామ్లో ఉంది. మీకు చెప్పాను ఆల్రెడీ, y = mx ఫామ్లో ఉంటే ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ ln a0/at వర్సెస్ t. స్లోప్ ఎంత? m is equal to k. సో దిస్ ఇస్ ద గ్రాఫ్. సెకండ్ గ్రాఫ్ వచ్చేసరికి ln at/a0 వర్సెస్ t. మనకి ఎక్స్ప్రెషన్ ఏంటి? ln a0/at ఈజ్ ఈక్వల్ టు kt. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? రివర్స్ ఇచ్చాడు, at/a0 ఇచ్చాడు. మనకి a0/at ఈక్వల్స్ టు kt. కాబట్టి ఏం చేస్తున్నాం ఇక్కడ? రివర్స్ చేస్తే ఏమవుతుంది? ln at/a0 ఈజ్ ఈక్వల్ టు -kt. రివర్స్ చేసినప్పుడు మైనస్ సైన్ వస్తుంది, -kt. సో ఇప్పుడు ఇది y -mx ఫామ్లో ఉంది. సో ln at/a0 y యాక్సిస్, t మనకి x యాక్సిస్ కాబట్టి y -mx ఫామ్లో ఉంది. సో y mx ఫామ్లో ఉంటే ఇలా పాజిటివ్ స్లోప్ వస్తుంది. ఇక్కడ ఏంటి? స్లోప్ మనకి నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉన్నప్పుడు మనకి స్లోప్ ఎలా ఉంటుందంటే, సో నెగిటివ్లో ఉన్నప్పుడు మనకి స్ట్రైట్ లైన్. సో దిస్ ఇస్ x యాక్సిస్, దిస్ ఇస్ y యాక్సిస్, -y అండ్ -x. మనకి ఈ రకంగా వస్తుంది, ఈ రకంగా స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఎందుకంటే స్లోప్ నెగిటివ్ కాబట్టి, నెగిటివ్ స్లోప్ ఉంది కాబట్టి మనకి స్ట్రైట్ లైన్ ఇలాగ నెగిటివ్ యాక్సిస్లోకి ఉంటుంది. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ ln at/a0 వర్సెస్ t. సో థర్డ్ గ్రాఫ్ వచ్చేసరికి ln at వర్సెస్ t. సో దీనికి మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే, దిస్ ఈజ్ ద ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కదా. సో మనకి ఫార్ములా ఏంటంటే, ln a/bని ఎలా రాసుకోవచ్చు అంటే ln a - ln b కింద రాసుకోవచ్చు. లాగరిథమ్స్ మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే మీకు తెలుస్తుంది. ln a/b ఈజ్ ఈక్వల్ టు ln a - ln b ఫామ్లో రాసుకోవచ్చు. సో ఇక్కడ ln a0/atని మనం ఎలా రాసుకోవచ్చు? ln a0 - ln at కింద రాసుకోవచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు kt. ఓకే, ఇప్పుడు ఈ ln atని ఇటువైపు, ktని ఇటువైపు తీసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? ln a0 - kt ఈజ్ ఈక్వల్ టు ln at. ln at. సో దీన్నే మనం ln at ఈజ్ ఈక్వల్ టు ln a0 - kt కింద రాసుకోవచ్చు. నేను రివర్స్ చేశాను అంతే ఈ ఈక్వేషన్ని. సో ఇది ఏ ఫామ్లో ఉంది? మనకు y యాక్సిస్లో ln at, x యాక్సిస్లో k ఉంది, సారీ x యాక్సిస్లో t ఉంది. సో ఇది ఏ ఫామ్లో ఉందో చూడండి. y ఈజ్ ఈక్వల్స్ టు c - mx ఫామ్లో ఉందా? y ఈజ్ ఈక్వల్స్ టు c - mx ఫామ్లో ఉంది ఈ ఈక్వేషన్. సో మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇందాక మీకు చెప్పాను, నెగిటివ్ స్లోప్ ఉంటే y ఈజ్ ఈక్వల్ టు mx + c అయితే మనకి స్లోప్ ఇలా పాజిటివ్ ఉంటుంది. mx - c అయితే స్లోప్ ఇలాగా డిక్రీజింగ్ అవుతూ ఉంటుందని చెప్పాను. సో y యాక్సిస్లో మనం ln at తీసుకున్నాం, x యాక్సిస్లో మనం t తీసుకున్నాం. సో దిస్ ఈజ్ అ స్ట్రైట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు k. ఓకే, దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ ln at వర్సెస్ t. నెక్స్ట్ at వర్సెస్ t. at వర్సెస్ tకి గ్రాఫ్ ఎలా డ్రా చేస్తామంటే, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి ఉన్న ఈక్వేషన్ ln a0/at ఈజ్ ఈక్వల్ టు kt. అవునా? ఈ lnని ఇటువైపు తీసుకెళ్ళిపోతే, న్యాచురల్ లాగరిథం రిమూవ్ చేసేస్తే మనకి వచ్చేది ఏంటంటే a0/at ఈజ్ ఈక్వల్ టు e⁻kt. lnని ఇటువైపు తీసుకెళ్ళిపోతే మనకి ఎక్స్పోనెన్షియల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది, a0/at ఈజ్ ఈక్వల్ టు e⁻kt. ఇక్కడ నుంచి మనకి at y యాక్సిస్లో రావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే atని ఇటువైపు తీసుకెళ్ళిపోయి e⁻ktని
ఈ డినామినేటర్లోకి తీసుకొస్తున్నాను. అప్పుడు మనకి ఏమవుతుంది, a0 డివైడెడ్ బై e⁻kt ఈజ్ ఈక్వల్ టు at. ఓకే, సో ఈ ఎక్స్పోనెన్షియల్ని పైకి తీసుకెళ్ళిపోయామనుకోండి, మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటంటే at ఈజ్ ఈక్వల్ టు a0 ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -kt. ఈ ఎక్స్పోనెన్షియల్ పైకి వెళ్తే మనకి నెగిటివ్ -1 అవుతుంది కదా, సో -kt వస్తుంది. ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఏ ఫామ్లో ఉంది అంటే y ఈజ్ ఈక్వల్ టు e⁻−x ఫామ్లో ఉంది. చూడండి, y యాక్సిస్లో మనం at తీసుకున్నాము, x యాక్సిస్లో ఇక్కడ t ఉంది. సో x యాక్సిస్లో t మనకి పవర్ ఎక్స్పోనెన్షియల్ పవర్లో ఉంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు e⁻−x ఫామ్లో ఉంది. సో y ఈజ్ ఈక్వల్ టు e⁻−x ఫామ్లో ఉంటే మీకు ఆల్రెడీ చెప్పాను గ్రాఫ్ ఎలా వస్తుంది, ఎక్స్పోనెన్షియల్గా వస్తుంది. సో దిస్ విల్ బి ద గ్రాఫ్ ఫర్ at వర్సెస్ t. దిస్ ఇస్ y యాక్సిస్, at తీసుకుంటాం y యాక్సిస్లో, x యాక్సిస్లో టీని తీసుకున్నాం. సో మనకి ఇక్కడ -x వచ్చింది కాబట్టి ఇటువైపు వస్తుంది, -x వచ్చింది కాబట్టి ఇటువైపు వస్తుంది, +x తీసుకుంటే మనకి ఇటువైపు వస్తుంది కర్వ్. ఓకే, సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ at వర్సెస్ t. నెక్స్ట్ t½ వర్సెస్ a0. మనకు తెలుసు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి t½ ఈజ్ ఈక్వల్ టు ln2 డివైడెడ్ బై k. సో ఇక్కడ t½ అండ్ a0కి ఏమైనా రిలేషన్ ఉందా? ఏం లేదు, మనం ఆల్రెడీ చెప్పాం t½ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ a0, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్. కాబట్టి మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే y యాక్సిస్లో t½ x యాక్సిస్లో a0. మనకి గ్రాఫ్ వచ్చేసరికి ఇలా వస్తుంది, స్ట్రైట్ లైన్. ఎందుకంటే t½ అండ్ a0 ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి రిలేట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి గ్రాఫ్ ఈ రకంగా వస్తుంది. సో దీస్ ఆర్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ యొక్క ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్స్ ఏంటి? 1/at మైనస్ 1/a0 ఈజ్ ఈక్వల్ టు kt. అలాగే t½ ఎంత వాల్యూ? t½ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై a0 ఇంటూ k. సో ఇవి ఈ రెండు ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని మనప్పుడు గ్రాఫ్స్ డ్రా చేద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి 1/at మైనస్ 1/a0 వర్సెస్ t. 1/at మైనస్ 1/a0 ఈజ్ ఈక్వల్ టు kt వచ్చేసరికి మనకి ఎక్స్ప్రెషన్ ఇది y, ఇది x. సో మనకి ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ఫామ్లో ఉంది. y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వస్తుంది, సింపుల్. నెక్స్ట్ 1/at వర్సెస్ t. మనకి ఎక్స్ప్రెషన్ ఏంటి? 1/at మైనస్ 1/a0 ఈజ్ ఈక్వల్ టు kt. 1/a0ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? 1/at ఈజ్ ఈక్వల్స్ టు 1/a0 ప్లస్ kt. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? y ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ mx ఫామ్లో ఉందా? y ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ mx ఫామ్లో ఉంది. సో y ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ mx ఫామ్లో ఉంటే మనకి కర్వ్ అనేది స్ట్రైట్ లైన్ అనేది ఇలా ఉంటుంది. స్ట్రైట్ లైన్ ఇలా ఉంటుంది. y యాక్సిస్లో 1/at అండ్ x యాక్సిస్లో t. స్లోప్ వచ్చేసరికి m ఈజ్ ఈక్వల్ టు k. ఇక్కడ m ఈ రెండింటిని రిలేట్ చేస్తే m ప్లేస్లో k ఉంది కాబట్టి స్లోప్ ఈజ్ ఈక్వల్ టు k అండ్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/a0. Intercept is equal to 1/a0. So this is the graph for 1/at versus t. Next, rate versus concentration of reactant square. మనకు తెలుసు సెకండ్ ఆర్డర్ రియాక్షన్లో రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ స్క్వేర్. ఇక్కడ 2 ఉంది కాబట్టి రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటే దట్ విల్ బి ది ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్ కాబట్టి ఇక్కడ 2 ఉంటుంది. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏమవుతుంది? రేట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏ స్క్వేర్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ స్క్వేర్. సో రేట్ మనం y యాక్సిస్లో తీసుకుంటున్నాము, అలాగే x యాక్సిస్లో a0 స్క్వేర్ తీసుకుంటున్నాం. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ఫార్ములా ఉంది కదా,
y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్, ఏ నాట్ స్క్వేర్ మొత్తాన్ని ఎక్స్గా తీసుకుంటున్నాం. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ఫామ్లో ఉంది. y ఈక్వల్స్ టు ఎంఎక్స్కి మనకి గ్రాఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఉంటుంది. సో y యాక్సిస్లో మనం రేట్ తీసుకుంటున్నాం, అలాగే x యాక్సిస్లో ఏ నాట్ స్క్వేర్ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ గ్రాఫ్ వచ్చేసరికి టీ హాఫ్ వర్సెస్ ఏ నాట్. మనకు తెలుసు టీ హాఫ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/a0 ఇంటూ కే. అవునా? సో ఇక్కడ మనకి ఏ రకంగా ఉందంటే, సో టీ హాఫ్ విల్ బి y యాక్సిస్ అండ్ 1/a0 x యాక్సిస్ అవుతుంది. సో టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/a0 ఇంటూ 1/k కింద రాసుకున్నాం అనుకోండి. ఈ ఎక్స్ప్రెషన్ని ఇలా రాసుకోవచ్చు కదా, 1/a0 ఇంటూ 1/k కింద రాసుకోవచ్చు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? y ఈజ్ ఈక్వల్స్ టు mx కింద చూడొచ్చా? ఇది y యాక్సిస్లో టీ హాఫ్, x యాక్సిస్లో 1/a0 అండ్ స్లోప్ విల్ బి 1/k. సో y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది కాబట్టి మనకి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వస్తుంది. y యాక్సిస్లో మనం టీ హాఫ్ తీసుకుంటున్నాము, x యాక్సిస్లో మనం 1/a0 తీసుకున్నాం. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ టీ హాఫ్ వర్సెస్ 1/a0. నెక్స్ట్ టీ హాఫ్ వర్సెస్ a0, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, క్లియర్గా చెప్తున్నాను. టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/a0 ఇంటూ k. అవునా? సెకండ్ ఆర్డర్ రియాక్షన్కి. సో మనం ఏం చేయాలి? టీ హాఫ్ అంటే y యాక్సిస్లో టీ హాఫ్, x యాక్సిస్లో a0 తీసుకోవాలి, 1/a0 కాదు. 1/a0 అయితే సింపుల్గా y ఈజ్ ఈక్వల్స్ టు mx ఫార్ములా రాసేయచ్చు, కానీ మనం a0 తీసుకోవాలి, 1/a0 కాదు. అప్పుడు ఏం చేస్తున్నామంటే టీ హాఫ్ ఇంటూ a0 ఈజ్ ఈక్వల్ టు 1/k. ఈ a0ని ఇటువైపు తీసుకెళ్ళిపోయాను అనుకోండి, టీ హాఫ్ ఇంటూ a0 ఈజ్ ఈక్వల్ టు 1/k ఉంటుంది. అవునా? సో ఇది y యాక్సిస్, ఇదేమో x యాక్సిస్, ఈజ్ ఈక్వల్ టు స్లోప్ m. సో x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఆర్ స్లోప్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే మనకు వచ్చే కర్వ్ వచ్చేసరికి హైపర్బోలా కర్వ్. గుర్తుందా? గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్లో చెప్పాను, xy ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఆర్ xy ఈక్వల్స్ టు స్లోప్ ఎక్స్ప్రెషన్ వస్తే అది మనకి హైపర్బోలా కర్వ్ ఇస్తుంది. ఇక్కడ y యాక్సిస్లో మనకి టీ హాఫ్, x యాక్సిస్లో a0. ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమైందా? టీ హాఫ్ వర్సెస్ 1/a0 తీసుకుంటే 1/a0 y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్ వచ్చింది. టీ హాఫ్ వర్సెస్ a0 తీసుకున్నప్పుడు టీ హాఫ్ వర్సెస్ a0 తీసుకున్నప్పుడు xy ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది. x ఇంటూ y ఈక్వల్ టు కాన్స్టెంట్. మీకు చెప్పాను x ఇంటూ y కాన్స్టెంట్ అంటే మనకి హైపర్బోలా కర్వ్ వస్తుందని. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ టీ హాఫ్ వర్సెస్ a0 ఇన్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ యొక్క ఇంటిగ్రేటెడ్ రేట్ లా ఎక్స్ప్రెషన్ చూద్దాం. 1/at² మైనస్ 1/a0² ఈజ్ ఈక్వల్ టు kt. ఓకే, అలాగే టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 3/2a0² ఇంటూ k. సో ఇది వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ రేట్లో ఎక్స్ప్రెషన్, టీ హాఫ్ వాల్యూ ఇది. ఈ రెండింటిని యూజ్ చేసి మనం థర్డ్ ఆర్డర్ రియాక్షన్ యొక్క గ్రాఫ్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ వన్ 1/at² మైనస్ 1/a0² వర్సెస్ t. 1/at² మైనస్ 1/a0² ఈజ్ ఈక్వల్ టు kt వచ్చేసరికి మనకి ఎక్స్ప్రెషన్. ఇది ఏ ఫామ్లో ఉంది? సో 1/at² మైనస్ 1/a0² మనం y యాక్సిస్లో తీసుకుంటాం, x యాక్సిస్లో మనం t తీసుకున్నాం. సో దీన్ని ఎలా రాయొచ్చు? y ఈజ్ ఈక్వల్స్ టు mx ఫామ్లో ఉంది కదా, y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. సో y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంటే మనకి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ వస్తుంది. ఓకే, y యాక్సిస్లో మనం 1/at² మైనస్ 1/a0² తీసుకున్నాం, x యాక్సిస్లో t తీసుకున్నాం. స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు k. నెక్స్ట్ 1/at² మైనస్ 1/a0² ఈక్వల్స్ టు kt. ఈ గ్రాఫ్కి మనం y యాక్సిస్లో 1/at² తీసుకుంటున్నాం, x యాక్సిస్లో t తీసుకుంటున్నాం. అంటే 1/a0² ఇటువైపు తీసుకెళ్ళాం అనుకోండి, ఏమొస్తుంది? 1/at²
ఈజ్ ఈక్వల్ టు 1/a0² ప్లస్ KT. సో ఇది ఏ రకంగా ఉంది? y ఈజ్ ఈక్వల్స్ టు c ప్లస్ mx ఫామ్లో ఉందా? ఇక్కడ మనం y యాక్సిస్లో 1/at² తీసుకుంటాం, x యాక్సిస్లో t తీసుకుంటున్నాం. స్లోప్ వచ్చేసరికి k, ఇంటర్సెప్ట్ వచ్చేసరికి 1/a0². మనకి గ్రాఫ్ వచ్చేసరికి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cకి గ్రాఫ్ ఎలా వస్తుందని చెప్పాను, ఇలాగ మనకి పాజిటివ్ స్లోప్ ఉంటుంది. ఓకే, y యాక్సిస్లో 1/at², అలాగే x యాక్సిస్లో t, స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు k అండ్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/a0². సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ 1/at² వర్సెస్ t. నెక్స్ట్ రేట్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ క్యూబ్. మనకు తెలుసు రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు ద పవర్ ఆఫ్ 3 ఇన్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్ కాబట్టి 3 పవర్ ఇక్కడ 3 ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీ తీసేస్తే రేట్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ రియాక్టెంట్ని నేను సింపుల్గా ఏతో రిప్రజెంట్ చేస్తున్నాను, a³ కింద రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏం అడిగాడు గ్రాఫ్? రేట్ వర్సెస్ a³. రేట్ మనం y యాక్సిస్లో తీసుకుంటున్నాం, a³ని x యాక్సిస్లో తీసుకుంటున్నాం. సో రేట్ y ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ xలా రాసుకోవచ్చు కదా, a³ అంటే x కదా. సో y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. y ఈక్వల్స్ టు mx ఫామ్లో ఉంటే ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మనం y యాక్సిస్లో రేట్ తీసుకుంటున్నాం, x యాక్సిస్లో a³. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఫర్ రేట్ వర్సెస్ a³. నెక్స్ట్ t½ వర్సెస్ a0. ఇది చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు t½ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 a0² ఇంటూ k. ఇక్కడ t½ వర్సెస్ a0² మార్చుకోండి. సో t½ ఈజ్ ఈక్వల్ టు 3/2 a0² ఇంటూ k. సో ఇక్కడ మనం y యాక్సిస్లో t½ తీసుకున్నాం, x యాక్సిస్లో మనం a0² తీసుకుంటున్నాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ a0²ని ఇటువైపు తీసుకెళ్తే మనకి ఏమవుతుంది, t½ ఇంటూ a0² ఈజ్ ఈక్వల్ టు 3/2k. ఇదే కదా మనకు వచ్చేది. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇదేమో y యాక్సిస్ ఇంటూ a0² అంటే x యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. xy ఇంటూ కాన్స్టెంట్ అంటే ఏంటి? హైపర్బోలా ఈక్వేషన్. సో మనకి గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను xy ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అంటే మనకి హైపర్బోలా కర్వ్ వస్తుంది. y యాక్సిస్లో మనం t½ తీసుకుంటున్నాము, x యాక్సిస్లో a0² తీసుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ t½ వర్సెస్ a0². నెక్స్ట్ t½ వర్సెస్ 1/a0². t½ ఈజ్ ఈక్వల్ టు 3/2 a0² ఇంటూ k. అవునా, t½ ఫార్ములా ఇది థర్డ్ ఆర్డర్ రియాక్షన్కి. సో t½ మనం y యాక్సిస్లో తీసుకుంటున్నాము, 1/a0² మనం x యాక్సిస్లో తీసుకుంటున్నాం. 1/a0² కాబట్టి మనం ఇటువైపు పంపించాల్సిన అవసరం లేదు. 1/a0 ఇక్కడ 1/a0² ఫామ్లోనే ఉంది కదా, అంటే చెప్తున్నాను చూడండి. t½ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు సింపుల్గా, 3/2k ఇంటూ 1/a0² కింద రాసుకోవచ్చు కదా, 1/a0² కింద రాసుకోవచ్చు. సో మనం t½ అంటే y యాక్సిస్లో తీసుకున్నాం కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x. 1/a0² మనం x యాక్సిస్లో తీసుకుంటున్నాం. సో y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది కాబట్టి మనకి ఈ గ్రాఫ్ ఎలా వస్తుంది? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. y యాక్సిస్లో మనం t½ తీసుకుంటున్నాము, అలాగే x యాక్సిస్లో 1/a0² తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ t½ వర్సెస్ a0². ఇది థర్డ్ ఆర్డర్ రియాక్షన్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్.